హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను మంచి వాటతో మీ ముందరకు వచ్చాను. ఇక్కడ మిరియాల రసానికి కావాల్సినవి ఇందులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎండుమిరపకాయలు, మిరియాలు ఇక్కడ నూరతాకి పెట్టేశాను ఆల్రెడీ. తర్వాత అలాగే టమాటాలు 2, ఇంగువ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెయిన్ ఎండుమిరపకాయలు, జీలకర్ర. అలాగే ఇంకొక ఐటెం వచ్చేసి ఆమ్లెట్ అండి, వెల్లుల్లి ఆమ్లెట్, స్పెషల్ వెల్లుల్లి ఆమ్లెట్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి రైస్ కూడా రెడీ చేసుకున్నాను నేను. ఇక్కడ రైస్లోకి ఆమ్లెట్ ప్లస్ రసము, పెరుగు, ఈ మూడింటితో కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆల్రెడీ రసానికి నేను కట్ చేసి పెట్టాను. వెల్లుల్లి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాయలు ఇలా గర్భాలు తీసేసి ఇలా వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని చక్కగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నైస్గా కట్ చేసుకోవాలి ఆమ్లెట్కి. ఇంకా కొత్తిమీర నైస్గా తరుక్కోవాలి. ఇందులో నేను ఆల్రెడీ మిరియాలు వేసాను, పొడి చేస్తూ ఉన్నాను. మిరియాలు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ రసానికి తాలింపుకి రెడీ చేసేస్తా ఉన్నాను. తాలింపు రెడీ అయిపోద్ది. ఇది మిరియాల పొడి ఈ విధంగా కొట్టుకోవాలి. చాలు, బాగా మెత్తగా మెదిగింది, సరిపోద్ది. పోతే రసానికి మెయిన్ పసుపు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, తాలింపు గింజలు వేసుకోవాలి, తగినంత సాల్టు, చింతపండు ఇక్కడ నానబెట్టాను. ఈ చింతపండు ఇలా మనం చక్కగా నానిపోయి మెత్తగా ఉంది. రసానికి బాగా రెడీ అయిపోయింది. అంతా రసానికి రెడీ చేస్తాం. ఓకే, ఇంకా ఎల్లుల్లిపాయలు నలగొట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనం రోట్లో వేసి కచ్చాపచ్చాగా ఎల్లుల్లిపాయలు దంచాలన్నమాట. రసానికి కొద్దిగా ఆయిల్ అన్నమాట, ఒక 1½ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, మిరియాల రసం కదా, ఆయిల్ ఎక్కువగా పట్టదు. తర్వాత ఈ పొడి నేను ఒక చిన్న మూతలోకి వేసుకుంటున్నాను, మిరియాల పొడి. ఎందుకంటే రోట్లో మళ్ళీ వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చగా నలగొట్టుకోవాలి. ఈ వెల్లుల్లి రేకల్ని కచ్చాగా కొట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోతూ ఉంది. ఆయిల్ కాగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నా, ఎందుకంటే జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా తాలింపు గింజలు, రసానికి కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను. పోతే ఈ రసం తాలింపు గింజలతో పాటు ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ వీటి మీద అయ్యి ఎల్లుల్లిపాయలు బాగా ఎగుతూ ఉండాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, చూసారా, తాలింపు వేసుకున్న అయిపోవచ్చింది ఇది. ఇందులో కరివేపాకు, అలాగే ఇప్పుడు కరివేపాకు వేస్తా ఉన్నాను తాలింపులో. కరివేపాకు ఎక్కువగా వాడతాను నేను. వెల్లుల్లిపాయలు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వాడతాం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అందుకని నేను ఆమ్లెట్ కూడా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇక్కడ. పోతే ఇప్పుడు ఈ రసంలోని ఈ మిరియాల పొడి వేస్తా ఉన్నాను. వెల్లుల్లిపాయలు కూడా బాగా కాలిని ఇందులో ఇప్పుడు మంచిగా మిరియాల పొడి దంచి పెట్టుకున్న, రోట్లో నూరి పెట్టిన మిరియాల పొడి వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే పసుపు, ఎక్కువగా పసుపు వేయకూడదు, రసంలో పచ్చగా ఉంటుంది. ఎందుకంటే 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి మనం టమాటాలు వేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తా ఉన్నాను. చూడండి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. మంట కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టేసాను. ఎందుకంటే టమాటాలు 2 నిమిషాలు అట్లా టమాటాలు మగ్గినాక ఇందులో వాటర్ వేస్తాను నేను. 2 నిమిషాలు అవి మగ్గినాక అలా మగ్గనిచ్చేసి ఈలోపు మనం దీంట్లోనే చక్కగా మగ్గిపోయిందండి టమాటాలు కూడా. కొద్దిగా ఫస్ట్ లైట్గా వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకొని వేడి అవుతూ ఉంటుంది. పులుసు రెడీ చేసుకోవాలి. చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు చక్కగా పిసికి చక్కగా రసం, చింతపండు, ఇంకా మిరియాల రసం రెడీ అయిపోయింది అన్నమాట. పులుసు వేస్తే మిరియాల రసం రెడీ అవుతుంది. కొంచెం మిరియాలు ఇది లైట్గా ఇంగు వేస్తాను రసంలో. కాగుతూ ఉండాలి రసం బాగా. అలాగే ఇక్కడ ఆమ్లెట్కి రెడీ చేస్తాను. ఆమ్లెట్కి పెనం పెట్టేసాను. పెనం గాలుతూ ఉంటుంది. ఈలో పెనం గాలే లోపల మీకు ఎగ్స్ కలుపుకునేది నేను చూపిస్తాను. ఇక్కడ 2 కోడిగుడ్లు తీసుకుంటున్నా. చక్కగా నైఫ్తో ఎలా కలపాలని, మనం ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఆమ్లెట్ వస్తుంది. రెండు ఎగ్స్ తీసుకున్నా ఒక ఆమ్లెట్కి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ముందుగా తెచ్చిపెట్టింది. అలాగే వెల్లుల్లి రేఖలు, ఒక 3 రేఖలు వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను. వెల్లుల్లి రేఖలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఈ 3 పదార్థాలను మనం ఆమ్లెట్కి కప్పుతాం. ఎంత బాగా కలిపితే అంత బాగా ఆమ్లెట్ వస్తుంది. పడుతూ ఉండాలా ఆమ్లెట్, అప్పుడు టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్. బాగా నురుగ్గా వచ్చేయాలి. నురుగ్గా రావాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. లైట్గా సాల్ట్, ఎక్కువ అక్కర్లేదు. ఆమ్లెట్లో సాల్ట్ కొంచెం వేయగానే కూడా ఆమ్లెట్లు కష్టంగా ఉంటుంది. ఆమ్లెట్ అనేది సాల్ట్ ఎక్కువ తినలేదు. అలాగే ఇక్కడ పెనం మీద వేడవుతుంది. పెనం అయితే కొంచెం కాలాలి, కొంచెం పెనం కాలాలి. రసం కాగుతూ ఉంది. ఇక్కడ రసం కూడా కొంచెం ఆయిల్లో పెట్టాను. పెనం వేడైందండి. ఇక్కడ ఆయిల్ వేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పెనం ఫస్ట్ ఆమ్లెట్లు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత నుంచి ఆమ్లెట్కి ఆయిల్ తక్కువ పడుతుంది. వేడి కూడా ఉండాలి. హీట్గా ఉంటేనే ఆమ్లెట్ పైకి అలా లేస్తుంది. ఆమ్లెట్ బాగుంటుంది. మరి మంట స్లో మంట మీద మనం ఆమ్లెట్ వేసామనుకోండి, ఆమ్లెట్ సరిగ్గా రాదు. ప్యాన్ కూడా బాగుండాలి. ఆయిల్ కూడా బాగా కాగాలి. ఓకే హాయ్ ఫ్రెండ్స్. పైన లైట్గా ఏమన్నా ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ఆమ్లెట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఆమ్లెట్. ఈ విధంగా ఆమ్లెట్ పొంగాల. ఆమ్లెట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఇది ఆమ్లెట్. ఈ విధంగా ఆమ్లెట్ పొంగాల. ఆమ్లెట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం క్లిక్ చేయకుండా చివరి వరకు దయచేసి చూడండి. అలాగే మరిన్ని వీడియోలతో మీ ముందరకు వస్తాను. బాయ్.
సెలవు. థ్యాంక్ యూ.